హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ వరల్డ్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. నేను కూడా చాలా బాగున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు వచ్చేసి నా 30 days ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ నేను ఎందుకు తీసుకున్నాను, ఆ రిజల్ట్స్ ఏంటి, నేను ఎన్ని కేజెస్ వెయిట్ తగ్గాను, సో నేను ఏ డైట్ ప్లాన్ ఫాలో అయ్యాను, ఏం హోమ్ వర్కౌట్స్ చేశాను, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కోసం నా వ్లాగ్ నైతే ఎండ్ వరకు చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, నేను వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యాను అంటే ఆఫ్టర్ డెలివరీ నేను వెయిట్ గెయిన్ అయ్యాను 5 to 6 kgs. ఆటోమేటిక్ గా ఒక 3 to 4 kgs నేనైతే తగ్గాను కొంచెం బాబుకి 10-11 months ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రెసెంట్ జనరేషన్ లో మన కేజ్ తో సంబంధం లేకుండా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అవన్నీ ఓవర్కమ్ చేయడానికి నేను హెల్తీగా ఉంటేనే నా పిల్లలు ఫ్యామిలీ హెల్తీగా ఉంటారు. నేను చూసుకోవాలి ఎవరి సపోర్ట్ లేకుండా. సో దానికోసం కొంచెం ఏ ఇష్యూ అయినా లైక్ ఎక్సెస్ వెయిట్ ఉండడం వల్ల ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువే అవుతాయి. సో అదొకటి నేను మైండ్ లో పెట్టుకొని నేనైతే ఈ సిరీస్ ఛాలెంజ్ ఏదో ఒకటి స్టార్ట్ అయితే చేసేసాను. అండ్ ఎట్ ది సేమ్ టైం నా లైఫ్ స్టైల్ కూడా హెల్తీగా మార్చుకోవచ్చు అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. బిఫోర్ 30 days ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ నా వెయిట్ వచ్చేసి 72.2 kgs అలా ఉండేదాన్ని. ఆఫ్టర్ 30 days ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ నా వెయిట్ వచ్చేసి 67.2కి వచ్చాను అనమాట. లిటరల్లీ అసలు నేను ఇంత స్ట్రాంగ్ గా కంటిన్యూస్ గా చేస్తానని చెప్పి నేను అనుకోలేదు. కన్సిస్టెంట్ గా సంహౌ నేను 4.5 to 5 kgs వరకు అయితే వెయిట్ లాస్ అయ్యాను. అసలు ఎంత సింపుల్ హోమ్ డైట్ అంటే నేను ఏ కమర్షియల్ డైట్ ప్లాన్ ఎవరి దగ్గర ఏ యూట్యూబ్ టిప్స్ కానీ ఏ ఏమంటారు రీల్స్ వీడియోస్ కానీ ఏ రెసిపీస్ కానీ నేను ఫాలో అవ్వలేదు. జస్ట్ మై ఓన్ డైట్ ప్లాన్ అనమాట. ఎంత సింపుల్ అంటే అసలు డైట్ చేస్తున్నారా అని చూసే వాళ్ళకి కూడా తెలియనంతగా నేనైతే కవర్ చేస్తూ మేనేజ్ చేస్తూ ప్లానింగ్ చేస్తూ ముఖ్యంగా నేను వచ్చానన్నమాట. సో ఇంకా నేను డైలీ ఏం చేసేదాన్ని అంటే ఎర్లీ మార్నింగ్ 5 to 5:15 మధ్యలో లేసేదాన్ని. ఇంకా లేచిన తర్వాత నేను ఒక డెటాక్స్ డ్రింక్ లాగా వామ్ వాటర్ అయితే తాగేదాన్ని. సో దానికి ముందు రోజు నైటే నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో మెంతులు, జీలకర్ర, కొంచెం వాము, సోంఫ్ ఇవి 4 నానబెట్టుకొని ఓవర్ నైట్ సోక్ చేసేదాన్ని. సో అవి మార్నింగ్ బాయిల్ చేసుకొని ఇంకా ఎంప్టీ స్టమక్ తో తాగేసేదాన్ని. దాని తర్వాత ఒక 20 minutes చిన్న చిన్న స్క్వాట్స్, ఇలా స్కిప్పింగ్, జంపింగ్ అలాంటివి చేసేదాన్ని. దాని తర్వాత ఒక 30 minutes కంటిన్యూస్ గా వాకింగ్ అయితే చేసేదాన్ని. సో నా టార్గెట్ వచ్చేసి డైలీ అట్లీస్ట్ ఒక ఏమంటారు 6,000-7,000 స్టెప్స్ అయినా కంప్లీట్ చేయాలని చెప్పి నేను పెట్టుకున్నాను. బట్ ఒకే రోజు స్టార్టింగ్ లో అన్ని చేయాలంటే నా వల్ల అవ్వదు కాబట్టి స్టార్టింగ్ లో కొంచెం 3.5-4,000 స్టెప్స్ వరకు కవర్ చేశాను. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 2 to 2.5 kilometers అనమాట. సో మార్నింగ్ కొంచెం చేసేదాన్ని. ఇన్ కేస్ టైం లేదు, హడావిడి అవుతుందంటే అదే ఈవినింగ్ కంటిన్యూ చేశాను. బట్ ఎట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే నేనైతే నా స్టెప్ కౌంట్ అనేది కంప్లీట్ చేసేదాన్ని. సో నేను ఈ స్టెప్ కౌంట్ కోసం పెడోమీటర్ అని ఒక యాప్ అయితే యూస్ చేశాను. మీకు యాప్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్లే స్టోర్ లో ఉంటుంది. సో దాంట్లో ఎవ్రీ 1000 స్టెప్స్ కి మీకు ఒక అలారం లాగా జనరేట్ చేస్తుంది అనమాట. సో టార్గెట్ రీచ్ అయ్యారని మనం సెట్ చేసుకుంటే అది రీచ్ అవుతుంది అనమాట. మాక్సిమం నేను చేసిన 30 days లో ఆల్మోస్ట్ అన్ని కూడా 7,000-8,000 స్టెప్స్ ఉంటాయి. ఒక ఫస్ట్ 10-12 days మాత్రం ఒక 5,000-6,000 స్టెప్స్ చేశాను. దాని తర్వాత 8,000-10,000 అలా చేశాను. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు లైక్ 3.5-4 kilometers అనమాట డైలీ, అపార్ట్ ఫ్రమ్ వర్కౌట్. ఇలా నేను ప్లాన్ ఫాలో అయ్యేదాన్ని. మార్నింగ్ నాకు టైం సరిపోకుంటే ఈవినింగ్ కంప్లీట్ చేసేదాన్ని. బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే నా స్టెప్ కౌంట్ అయితే కంపల్సరీగా నేను కంప్లీట్ చేసేదాన్ని. అండ్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్ అనమాట. సో వర్కౌట్ అయిన తర్వాత నేను మోస్ట్లీ వెజిటేబుల్ జ్యూస్ తాగేదాన్ని. వచ్చిన తర్వాత నేను గత 5 to 6 years నుండి రెగ్యులర్ గా ఫాలో అవుతాను. లైక్ బీట్రూట్, క్యారెట్, కీరా జ్యూస్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే యూజువల్ గా ఇప్పుడు డెటాక్స్ డ్రింక్ తాగుతున్నాను వెయిట్ లాస్ కి కాబట్టి. కాకపోతే ముందు మాత్రం నేను ఈ డ్రింక్ తీసుకునేదాన్ని అనమాట, వెజిటేబుల్ జ్యూస్. సో అదే నేను ఇప్పుడు వర్కౌట్ అయ్యాక తాగుతాను. తాగిన తర్వాత ఒక 1/2 hour వరకు నేను ఏం తినను, ఈవెన్ వాటర్ కూడా తీసుకోను అనమాట. సో మరి ఆల్మోస్ట్ ఇంకా జ్యూస్ తాగాను కాబట్టి నాకు అంతగా ఆకలి అనిపించదు. బట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే ఒక మిల్లెట్ దోస కానీ, లేదంటే ఒక 1 or 1.5 బాయిల్డ్ ఎగ్స్ కానీ, లేదంటే ఇలా తినేదాన్ని అనమాట. బ్రేక్ఫాస్ట్ కి ఒక 2 ఇడ్లీస్ కానీ, ఇంట్లో చేసినవే. నేను స్పెషల్ గా ఏం రెసిపీస్ అయితే కుక్ చేసుకునేదాన్ని కాదు డైట్ అని. ఎందుకంటే ఆల్రెడీ నా వర్క్ టైమింగ్ అవుతది, బాబుకి మేనేజ్ చేయాలి, నాకు అసలు టైం ఉండేది కాదు. సో ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసినవే నేను ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని అయితే మేనేజ్ చేసుకున్నాను. ఈ 1 month లో కూడా నేను ముఖ్యంగా ఫాలో అయింది 3A3 అనమాట. ప్లానింగ్ చేశాను, అది ఎలా మేనేజ్ చేశాను అండ్ కన్సిస్టెంట్ గా ఎలా చేశాను. సో ఇవి 3 మెయిన్ టిప్స్ నేను ఫాలో అయ్యాను. అందుకే ఇన్ని కేజెస్ ఆఫ్ వెయిట్ లాస్ నేను అయ్యాను. ఇట్స్ రియల్లీ కాంట్ బిలీవ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కి ఇంకా అంత ఎక్కువ హెవీ
లైక్ మోస్ట్‌లీ గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది గదా! దొడ్డు రవ్వ ఉప్మా అంటారు. సో, అది కూడా తీసుకునేదాన్ననమాట. సో, మా ఇంట్లో లైక్ కొంచెం రెగ్యులర్‌గా ఉండే బ్రేక్‌ఫాస్ట్ అదే అనమాట. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందని చెప్పి. సో, ఇంకేదన్నా ఒకరోజు ఆకలనిపిస్తే అది తినేదాన్ని. ఇంకా కమింగ్ టు లంచ్ నేను ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ ఏంటి లైక్ కలర్‌ఫుల్‌గా ప్లేట్, వెజిటబుల్స్, సలాడ్, ఇంకా సమ్ ప్రోటీన్, విటమిన్స్ ఇలాంటియన్నీ కాదనమాట. ఆల్రెడీ ఇంట్లో మన కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తారు కదా! సో, ఆ లంచ్‌లోనే నేనేం చేసేదాన్నంటే రైస్ క్వాంటిటీని కొంచెం తగ్గిచ్చాననమాట. సో, రోజు తినే క్వాంటిటీ కంటే ఈ 30 డేస్ ఆఫ్ ఛాలెంజ్‌లో దాంట్లో ఒక సగం రైస్ పెట్టుకున్నాను. దానికి ఇంకా యాడ్ ఆన్‌గా నేను కర్రీ ఏం చేస్తే అది బాయిల్డ్ ఎగ్స్ ఉంటే బాయిల్డ్ ఎగ్స్ తీసుకునేదాన్ని. బట్ వీక్లీ ట్వైస్ నేను నాన్ వెజ్ తినను. సో, ఆ డేస్‌లో మాత్రం ఒక లైక్ ఏంటి క్యారెట్, ఆహ్, కీరా సలాడ్ తీసుకునేదాన్ని. ఇంకా లేదంటే ఎప్పుడో రేర్‌గా పన్నీర్‌వి ఒక 4-5 పీసెస్ తినేదాన్ని. నాకెక్కువ పన్నీర్ అంటే నచ్చదు. సో, ఇలా మేనేజ్ చేస్తూ వచ్చాను. నాన్ వెజ్ తినని రోజులు అవి తినేదాన్ననమాట. మరి మనం రైస్ క్వాంటిటీ తగ్గిస్తున్నాం కదా! మరి ఆకలనిపించదా? అప్పుడేం చేస్తున్నారంటే దీనికి ఒక టిప్ ఉంది. ఇదే మెయిన్ టిప్ మీకు చెప్తాను చూడండి. సో, రైస్ క్వాంటిటీ అయితే తగ్గించారు. సో, ఆ ప్లేస్‌లో నేను గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది గదా! అందులో హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుందనమాట. ట్రస్ట్ మీ. మనం తినే ఏ ఓట్స్ మల్టీగ్రెయిన్ గానివ్వండి, ఇంకా ఏంటి మసాలా ఓట్స్ కానీ, ఇవే ఓట్స్ కంటే గూడా చాలా చీప్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా చెప్పాలంటే అండ్ మోర్ హెల్తీ కూడా అండ్ ఈజీ టు కుక్ అనమాట. సో, ఆ ఉప్మాని నేను కొంచెం కర్డ్ యేసుకొని తిని ఇలా నా లంచ్‌నయితే బ్యాలెన్స్ చేసేదాన్ని. సో, అంతే తప్ప ఏం ఇంకా ప్రోటీన్ కోసం చికెన్ తినాలి, డైలీ ఫ్రూట్స్ తినాలి ఇదంతా కాదు. సో, ఇలా నేను మేనేజ్ చేస్తూ వచ్చాను. ఇంక ఈవినింగ్‌కొచ్చేసరికి నేను కంప్లీట్‌గా షుగర్ అయితే ఎప్పుడు మానేయలేదు. 30 డేస్‌లో డైలీ వన్స్ అయితే నేను టీ కంపల్సరీ తాగుతాను. బికాజ్ వర్క్ స్ట్రెస్ నుండి, బాబు స్ట్రెస్ నుండి నాకు కొంచెం రిలీఫ్ కావాలంటే 4:30-5 మధ్యలో ఒక కప్ ఆఫ్ టీ అయితే తాగుతాను. ఇంకా అవసరమైతే మనకి ఫైబర్ బిస్కెట్స్ ఉంటాయి గదా! న్యూట్రి చాయిస్ అలాంటివి ఒక 2 తినేదాన్ని. అవి లేదు అంటే ఫ్రూట్స్ తినేదాన్ని. సీజనల్ ఫ్రూట్స్ లైక్ జామకాయ, మ్యాంగో, బనానా కాదు మ్యాంగో, వాటర్ మిలన్, మోస్ట్‌లీ జామకాయ, యాపిల్స్ ఇలా తినేదాన్ననమాట. డ్రాగన్ ఫ్రూట్. సో, ఇలాంటివి తీసుకునేదాన్ననమాట. ఇంకా డిన్నర్‌కొచ్చేసరికి మనం కొంచెం ప్రోటీన్ కావాలి కాబట్టి ఇంక ఊకే ఎగ్స్ ఏం తింటాం ప్రోటీన్‌కని చెప్పి కొంచెం ఉడకబెట్టిన శనిగలు, బొబ్బర్లు ఇలా ఉంటాయి గదా! సో, అదొక రోజు, అదొక రోజు అలా తినేదాన్ననమాట. దాంట్లోనే కొంచెం టమాటా, ఆనియన్ మిక్స్ చేసుకొని సలాడ్ లాగా తినేదాన్ని. ట్రస్ట్ మీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. శనిగలయితే చిన్నగుంటాయి గదా! సో, అవి ఆహ్, ఆహ్, ఉడకబెట్టుకొని తినేదాన్ని ఒక చిన్న బౌల్‌లో. ఇంకా అవి కాదు అంటే ఎప్పుడైనా ఒక 2, 3 సార్లు ఆమ్లెట్, స్పినాచ్ యాడ్ చేసుకొని దాంతో ఆమ్లెట్ ఏసుకొని తినేదాన్ని. సో, కొంచెం గ్రీన్ లీఫీ వెజిటబుల్ తీసుకుంటే మంచిదని చెప్పి అది యాడ్ చేసుకునేదాన్ని. ఇంకా లేదంటే ఎప్పుడైనా ఒకసారి పోహా తినేదాన్ననమాట. మరీ ఇంకా నాకేం దొరకట్లేదు, ఏం చేయాలి అని అన్నప్పుడు క్యారెట్స్, కీరానే నార్మల్‌గా తీసేసుకునేదాన్ని. సో, ఇంతే ఈ సింపుల్ అన్నమాట. నేను హెవీగా ఎక్కడ ఏమంటారు మార్కెట్స్‌కి వెళ్ళి ఈ గ్రోసరీస్, ఆ గ్రోసరీస్, డైట్‌కి ఇవి కావాలి, అవి కావాలి ఇవేవి నేను తీసుకోలేదు. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా నేనసలు తీసుకోలేదు. బికాజ్ కొంతమంది డ్రై ఫ్రూట్స్ తింటే వెయిట్ గెయిన్ అవుతారంటారని చెప్పి నేను అవి కూడా తినలేదు. ఇంత సింపుల్ డైట్‌తో నేను నిజంగా 5 కేజెస్ వెయిట్ లాస్ అయ్యానంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. మా ఇంట్లో గూడా రిజల్ట్స్ చూసి షాక్ అయ్యారనమాట. "యూ ఆర్ లుకింగ్ వెరీ స్లిమ్ నౌ" అని చెప్పారు. అది పెద్ద కాంప్లిమెంట్ అన్నమాట నాకు. బికాజ్ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకే తెలుస్తుంది. ఆ కష్టం ఏంటని. చాలా ఆహ్, అంత ఈజీ అయితే కాదు వెయిట్ లాస్ అవ్వడం. డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ సమ్ పర్సనల్ ఇష్యూస్ వెయిట్ గెయిన్ అయితే అవుతారు. బట్ అది వెయిట్ లాస్ అవ్వడానికి పడే కష్టం ఉంటుంది చూసారా? అది అసలు చాలా అంటే లైక్ ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ అన్నమాట. సో, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఆహ్, చూసారా నా రిజల్ట్స్ మీకర్థమవుతది అసలు. బిఫోర్ డెలివరీకి నేను లైక్ బిఫోర్ డెలివరీ కాదు. బిఫోర్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సారీ. నా బిఫోర్ వెయిట్ లాస్ ఛాలెంజ్ 72.2 కేజెస్ ఉన్నదాన్ని ఇప్పుడు 67.2కొచ్చానంటే నేను మీకు అవి ఏమంటారు వెయిట్ చెక్ చేసుకునే స్క్రీన్ షాట్స్ కూడా నేను యాడ్ చేస్తాను. మీరు చూడండి. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. నా పర్సనల్ రివ్యూ వీడియో అన్నమాట. ఇంత సింపుల్ డైట్ అన్నమాట. ఏ దగ్గర నేను డైట్ ప్లాన్ తీసుకోలేదు. ఏ ఏమంటారు
హెవీగా సెపరేట్‌గా మీల్స్ గానీ, స్నాక్స్ గానీ, రెసిపీస్ కానీ ఏవి కుక్ చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళందరితో పాటు నేను బ్యాలెన్స్‌డ్‌గా మేనేజ్ చేసి తిన్న వాటితోటే ఇంత వెయిట్ లాస్ అయితే నేను అవ్వగలిగాను. నాకు తెలిసి మీకు ఈ వీడియో అయితే నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన టిప్స్ కూడా మీకు కంపల్సరీ యూజ్ అవుతాయి. సో, నాలాగా డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యి ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి. బాబు పెద్దగా అయ్యారు. ఐ మీన్ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు అని అనుకునే వాళ్ళకి ఇదైతే ఒక బెస్ట్ టిప్ అన్నమాట. ఇంకొకటేంటంటే నేను ఈ 1 మంత్‌లో ఏ మ్యారేజెస్‌కి ఐ మీన్ ఫంక్షన్స్‌కి లేకపోతే ఇంకెవరైనా చుట్టాల ఇంటికెళ్ళినా వాళ్ళు తినమని ఫోర్స్ చేస్తారు. మన కోసం స్పెషల్‌గా కొన్ని కుక్ చేస్తారు. సో, అవి కూడా నేను బ్యాలెన్స్‌డ్‌గా తీసుకున్నాను. ఇప్పుడు ఎటన్నా ఎళ్తే మనం నైట్ ఇంట్లో ఉంటే నేను అన్నం తినేదాన్ని గాదు. కంప్లీట్‌గా నైట్ అయితే ఒక డిన్నర్‌కయితే రైస్ అవాయిడ్ చేశాను. బట్ ఎక్కడికైనా ఎళ్తే ఆ 30 డేస్‌లో ఒక 3, 4 డేస్ నేను తిన్నాను. కొంచెం క్వాంటిటీలో. దీన్ని మేనేజ్ చేయడానికి నేనేం చేశానంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కొంచెం నా వర్కౌట్ కొన్ని స్టెప్స్ ఇంక్రీజ్ చేశాననమాట. సో చూసారు కదా! నా వెయిట్ లాస్ రివ్యూ వీడియో. సో మీ అందరికి నా టిప్స్ అయితే యూజ్ అయ్యాయనే నేను అనుకుంటున్నాను. సో నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నేనెలా మీకు సపోర్ట్ చేస్తున్నానో మీరు కూడా నాకు అలాగే సపోర్ట్ చేయాలి. నా ఛానెల్‌నయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.